పత్రి సార్ ఆశయాలతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల ధ్యానం, బ్రహ్మముహూర్తపు ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం ఉంటుంది. అలాగే మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి ఆ ఊర్లో 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్‌లో మన పత్రి సార్ మనకి ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు. మరి 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న సరియైన ధ్యానము, సరియైన ఆహారం, సరియైన జీవన విధానము, మరి పత్రి సార్ మనకి ఏ సత్యాన్నైతే అందించారో అవి క్లుప్తంగా, వివరంగా అందించడం జరుగుతుందండి. అలాగే ఆ 3 రోజుల వర్క్షాప్‌లో రోజుకి 10 గంటల ధ్యానం ఉంటుందండి. స్వాధ్యాయం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, గురు సాంగత్యం ఉంటుంది. అలాగే ప్రకృతితో మమేకమై ధ్యానం చేయడం ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరంలో మరి మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రికి 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య అహింస జ్ఞాన యాగము జరపబడుతుందండి. మరి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యాగానికి విచ్చేసి అందులో అద్భుతంగా పాల్గొని ఆత్మజ్ఞానాన్ని స్వీకరించవలసింది కోరుకుంటున్నామండి. అలాగే ఈ జూమ్ సెషన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా అందించడం జరుగుతుందండి. అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మేడం గారు వచ్చి ఉన్నారు మనకి కావలి నుంచి, నక్షత్ర లోకాల నుంచి ఆ బుక్ నుంచి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మనందరం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ మహిళా ఓకే చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనందరి గురువు గారైన పత్రిజీ గారికి, వారి సతీమణి గారికి, వారి గురువు గారైన సదానంద యోగి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పార్వతీ పరమేశ్వర్లకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు ప్రాపంచిక గురువులైన మాస్టర్ శ్రీశ్వర్ గారికి, మాస్టర్ సివివి గారికి, మాస్టర్ హనుమ గారికి, స్వర్ణలత మేడం గారికి, శ్రీధర్ సార్ గారికి వేల వేల కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నాకు సహకరిస్తున్న పంచభూతాలకి, శరీరానికి, కుటుంబ సభ్యులకి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనము నక్షత్ర లోకాలు అనే బుక్ లైట్గా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాము. మొత్తం మాత్రం చదవడం లేదు. అది కొంచెం గమనించుకోగలరు. ఈరోజు నిన్న కొంచెం 34 వరకు అలా చెప్తూ వెళ్ళాను. ఈరోజు అక్కడి నుండి చూద్దాము. ఈవిడ ఎస్సేనియా ఈ అంటారెస్లో జరిగిన అంటారెస్ నక్షత్ర లోకంలో జరిగిన ఈ గెలాక్టిక్ మీటింగ్కి వెళ్ళొచ్చి మనకి ఈ భూమి మీద ఈ మానవులు, ఈ భూమి యొక్క ఈ ద్వంద్వత్వం అంటే ఈ మంచి చెడు ఇలాంటి ప్రతి ఒక్క దానిలో మనం రెండుగా చూస్తాం. చీకటి, వెలుతురు, అబద్ధము, నిజము అనేవి ఎక్కువగా ఉన్నాయి. అవట ఫస్ట్ మనమే సృష్టించుకున్నామంట. ఎందుకు సృష్టించుకున్నాము అంటే ఫస్ట్ అంతా ఒక్కదానిలోనే ఉన్నాం, ఏకత్వంలోనే ఉన్నాం. అప్పుడు మనకు బోరు కొట్టి ద్వంద్వత్వాన్ని సృష్టించుకున్నామంట. మళ్ళీ ఈ భూమి కూడా 5 నుండి కిందకు వచ్చేసరికి ఇంకా దానిలో ఇరక్కపోయింది. ఇది కూడా ఇంకా దానిలో నుండి బయటకు రావాలంటే మన వల్ల కావడంలా. మనం ఏం చేసాము, ఒక మాయని సృష్టించుకున్నాం. ఇక్కడ మాయని సృష్టించుకోలేదు, మాయలో పడి ఇరుక్కుపోయాం. ఏమిటి ఆ మాయ అంటే కుటుంబం, లేదా కక్ష, ఈర్ష, ఇలాంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా. నువ్వు నన్ను ఇలా చేసావు, నేను నిన్ను అలాగ చేస్తేనే నేను మళ్ళీ నిన్ను క్షమించగలుగుతా. అంటే నన్ను కొట్టావనుకోండి, తిరిగి 1 కొడితే నేను 2 కొడితేనే నేను శాంతిస్తా, లేకపోతే నేను శాంతించను అన్నలాంటి ఒక సైకిల్లో ఇరుక్కుపోయామంట.
అదేమిటి అంటే పుట్టడం చచ్చిపోవడం, పుట్టడం చచ్చిపోవడం, ప్రతీకారం. ఈ రోజు నన్ను నువ్వు ఇలా చేసావు, నెక్స్ట్ జన్మకు నేను అలా చెయ్యాలి అన్న అలాంటి జీవిత చక్రంలో పడి ఇరుక్కుపోయాము. మనల్ని మనం దాని నుండి బయటకు లాక్కొని బయటకు తోసుకొని ముందుకెళ్ళాలంటే మన వల్ల కావడం లేదు. భూమి మీద మాయ కూడా ఎక్కువైపోయింది. ఈ మాయపర అంతా గందరగోళంగా అయిపోయి మనం వెళ్ళలేకపోతున్నాము. ఇవన్నీ ఒక చీకటి శక్తులు కానీ ప్రతి ఒక్కటి దీనికే ప్రాధాన్యత ఇస్తే ఇంక దీని నుండి మనల్ని బయటకు లాగేదానికి ఏం చెయ్యాలి అంటే ఈ పైన ఉన్న లోకాల వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఈ భూమి మీదకి ఆత్మ వెళ్ళి ఈ కింద 12 లోకాలే తిరుగుతుంది, కానీ అది ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి వెళ్ళలేకపోతుంది. మళ్ళీ తిరిగి తను వెళ్ళాలా అంటే మనందరమే హెల్ప్ చేయాలి. వాళ్ళకి మనం హెల్ప్ చేసామంటే మనకు కూడా మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. వాళ్ళందరూ కూడా మనతో పాటు వాళ్ళే, మన పిల్లలే, లేకపోతే మన బంధువులే అన్న భావంతో వాళ్ళు ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల నాడు 4 మహాయుగాల ముందే దీన్ని ప్లాన్ చేయడం జరిగిందంట. దానిలో భాగంగానే ఈ బుక్ రావడం కానీ. అందుకని ఈమె ఏం చెప్తుంది అంటే ఈ భూలోకవాసులు మార్పు కోసము ఈ ఫెడరేషన్ ఏం చేయగలదు అన్నది వాళ్ళు అజ్ఞానాంధకారంలో నుంచి జ్ఞానం వైపు ఏ విధంగా తీసుకురావాలి వాళ్ళ ప్రయాణాన్ని అన్న విషయాన్ని మాత్రము ఈ అంటారెస్ లో చర్చించడం జరిగింది. మీలో చాలా మంది భూమికి ప్రయాణించి అక్కడ ప్రజల్ని మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే కాస్త పొట్టిగా వంగిపోయిన భుజాలతోటి ఇంచుమించు మనలాగానే ఉంటారు. వాళ్ళు రోజులన్నీ కూడా ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడం కోసమే సరిపోతుంది. అంటే ప్రాథమిక అవసరాలు అంటే నిద్ర లేచామా, పని చేసుకున్నామా, వంట చేసుకున్నామా, తిన్నామా, ఉద్యోగానికి పరిగెట్టామా, మళ్ళీ వచ్చామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిపోయింది. ఈ స్థితిలో ఉండిపోయారు. వాళ్ళు అసలు ఆత్మ గురించి కానీ వాళ్ళ లోపల ఒక వెలుగుందని కానీ ఒక భగవంతుడు ఉన్నాడని కానీ ఏ అవగాహన లేకుండా అయిపోయారు. వాళ్ళని ఏ విధంగా బయటకు మనం అందరం హెల్ప్ చేయకపోతే వాళ్ళు దానిలో నుండి ఆ సైకిల్లో నుండి బయటకు రారు అనేది వాళ్ళు అందరూ గుర్తెరిగి వాళ్ళలో చాలా మంది ఫస్ట్ ఒక అతను మాత్రము అస్సలు ఇష్టపడ్డు మనకి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు రక్త సంబంధికుల మీదే వాళ్ళు కొట్టుకుంటారు, యుద్ధం చేసుకుంటారు, గొడవలు పడతారు. మరి మన మీద పడరా అని చెప్పి వాళ్ళకి ఆ ఆలోచన ఉండడం వలన వాళ్ళకి మన జీన్స్, మనలో ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ ఇచ్చామనుకో అప్పుడు మన మీద కూడా వాళ్ళు తిరగబడతారు. ఇంకా ఎక్కువగా ఇప్పటికే చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి గెలాక్సీల మధ్య. అప్పుడు ఇంకా పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంటది అని ఒకరు ఇద్దరు మాత్రము అంటే ఒక లోకం 2 లోకాల వాళ్ళు మాత్రం మనకి ఆ జీన్స్ని ఆ జన్యుని ఇవ్వడాన్ని వాళ్ళు ఇష్టపడారనమాట. అందుకని ఇంకా ఆమె ఏమని చెప్తుందంటే వాళ్ళు ఇష్టపడకపోతే ఈమె లేచి అలా కాదు ఇలాగని ఎన్నో రకాలుగా చెప్పి చూస్తూ ఉంటారనమాట. దానిలో భాగంగానే ఇప్పుడు జరుగుతుంది కూడా. ఈ అంటారెస్ సభ్యులందరూ కూడా ఒక ప్రణాళిక అమలుపరుచుకోవడానికి ఒప్పుకున్నారు. అది ఒక దిగువ స్థాయిలో 12 పరిణామాలు అంటే 12 లోకాలు ఉన్నాయి. స్వర్గలోకాలకు చెందిన నక్షత్ర జాతులన్నీ తమ తమ జన్యు సంకేతాల నుంచి ఒక్కొక్క గుణాన్ని భూమి మీద సృష్టి చేయబోయే వాళ్ళకి ఇవ్వాలి అని. ఈ మానవులు స్త్రీ పురుషుల రూపాల్లో మన రూపాల్లాగానే ఉంటారు కాబట్టి అయితే అందులో మనం అందరిలోనూ అత్యున్నతమైన గుణాన్ని వారిలో పొందుపరచబడదాము. అప్పుడు వాళ్ళు కూడాను ప్రేమతత్వంతో శాంతి గుణంతో మనందరితోటి అనుసంధానం అంటే మనందరితోటి కలవడం, కలిసి వర్క్ చేయడం అట్లా ఉంటారు అని. ఇది ప్రణాళిక. ప్లేడియన్లు ప్రేమ శాంతి గుణాలు ఆర్కుటూరియన్లేమో సున్నితమైన బాగా అభివృద్ధి చెందిన ఉద్వేగ శరీరాన్ని
దానితో పాటి కారణాన్ని విశ్లేషించంటే ఉద్వేగమైన శరీరము అసలు ఇది ఎందుకు జరిగింది, ఇది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అని తెలుసుకునే గుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ లైరెన్స్ మాత్రము వారజన్య సంకేతాన్ని ఇచ్చి ఈ 12 పోగులు డిఎన్ఏను ఉత్తేజితం చేసి సరికొత్త జాతికి సృష్టించడానికి వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లాగా వాళ్ళు 12 పరిధుల దిగువ స్థాయి అంటే స్వర్గలోకాల్లో ఎక్కడైనా నివసించగల సామర్థ్యం పొందుతారు. ఎప్పుడు వీళ్ళందరూ ఇచ్చిన ఈ జన్యువుతోటి మనం భూమి మీద ఒక కొత్త మానవుడిని సృష్టించినప్పుడు ఆ కొత్త మానవుడు ఇంకా ఈ 12 పోగుల యాక్టివేషన్ లో ఉంటాడు. ఆ 12 పోగుల యాక్టివేషన్ ఇంకా అది అందరికీ ప్రపంచం ఈ భూగోళంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి రావాలి అంటే జన్యు ఎట్టొస్తుంది, వివాహం చేసుకొని ఆ జన్యువు ఉన్న వాళ్ళతోటి ఇప్పుడు లేని ఆవిడ ఉందనుకోండి, ఒకరిది ఒక జన్యువు, ఇంకొకరిది ఇంకొక జన్యువు, వాళ్ళిద్దరికి పుట్టే పిల్లల ద్వారా ఆ జన్యువు యాక్టివేషన్ అవుతా వస్తుంది అనమాట. ఆ విధంగా అవడానికి మనకి 4 మహాయుగాల కాలం పట్టిందంట. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరం కూడాను మన ఆలోచనను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం తెలుసుకుంటున్న ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానాన్ని బట్టి మనందరికీ కూడాను 12 పోగులు డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పుడు సమయము అది నడుస్తుంది అన్నమాట. ఇంతకాలం పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం చెప్తారు అంటే ఇప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా అవసరమే అని చెప్తారు. ఎందుకు? ఇప్పుడు హిందువుల్లో అందరిలో ఇట్లా అయిపోయింది. అసలు హిందువు ముస్లిము అన్నది లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఒక జన్మలో మనమే ముస్లింగా పుట్టున్నాం. దానిలో ఆ బుర్కాలు వేసుకొని ఎట్లా తిరగాల, ఆ ఇంట్లోనే ఉండి ఎట్లా ఉండాలా, అసలు ఏమి పెత్తనం లేకుండా ఎట్లా జీవించాలని అని జీవించడానికి ఆ జ్ఞానం తెలుసుకోవడానికి మనమే ముస్లింగా పుడతాం, మనమే క్రిస్టియన్గా పుడతాం, మనమే హిందూగా పుడతాం. అన్నిట్లోనూ కలగలిపి కలగూరలాగా పుడుతూనే ఉంటాం. అందుకనేసి ఒక వంశం నుండి ఒక వంశానికి మాత్రం మారడం అన్నది జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఇప్పుడు మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే కులాంతర వివాహాల వల్ల ఎక్కువ డిఎన్ఏ ఆ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అవి జరుగుతాయి అని మనకి అవసరం అని కూడా ఈ బుక్లో లాస్ట్కి వచ్చేసరికి చెప్పడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా అప్పటికి మనందరికీ 12 పోగులు డిఎన్ఏ అవుతుంది అని. ఇంకా కూడాను సిరియన్స్ అంటే మనల్ని లైరన్స్తో కలిపి ఈ జీవిని సృష్టించే క్రమంలో, అంటే సిరియన్స్ లైరన్స్ వీళ్ళిద్దరూ కలిపి ఆ కొత్త మానవుడిని సృష్టించే క్రమంలో పని చేయమని ఫెడరేషన్ చెప్పింది అని. అంటే ఒక కొత్త మానవుడిని సృష్టించగలిగిన సామర్థ్యం సిరియన్కి, లైరా వాళ్ళకి, వీళ్ళిద్దరికీ ఉందట. అందుకని వీళ్ళిద్దరూ ఆ వర్క్ చెయ్యాలి అని ఫెడరేషన్ వాళ్ళకి అది నిర్ణయించింది. మళ్ళీ ఈ సరికొత్త భూలోకవాసి భూమి మీద ఉన్న అందరి జన్యు సంకేతాలతో అమరిపోయినప్పుడు సరైన సమయంలో వాళ్ళు తమ స్వేచ్ఛ ఇచ్చ ద్వారా పరిణామం చెందుతారు అని. వీళ్ళందరికీ ఇది స్ప్రెడ్ అయినప్పుడు ఒక సమయం అనేది వస్తుంది. అప్పుడు ఈ భూమి కూడా 5వ పరిధికి వెళ్ళడం, ఈ భూమి కూడా ఎనర్జీ తీసుకోవడం, అప్పుడు ఆ సరైన సమయంలో వాళ్ళు మార్పు చెందుతారు అని. ఒకరోజు వాళ్ళు కూడా మనతో కలిసి ఈ గెలాక్సీలో భాగస్వాములు అవుతారు. ఈ గెలాక్సీలో వాళ్ళు కూడా భౌతిక శరీరాలతో వచ్చి ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు అని అనేది ఇప్పుడు మొత్తం గెలాక్టిక్ ఫెడరేషన్ అంతా ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది దాని గురించి అని. యస్సేన్య తన చేతిలో మాల్వే ఇచ్చిన వెండి భరణను పట్టుకుంది. ఒక ఆయన అప్పుడే ఇచ్చేశాడు, నువ్వు ఎప్పుడో వెళ్ళేటప్పుడు కాదు, ఇదిగో తీసుకొని వెళ్ళి ఇప్పుడే మా జన్యువుని అలానే ఆ వెండి భరణిలో ఆమెకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని ఆమె చేతిలో కూడా ఇప్పుడు వెండి భరణి ఉంటుంది. దాన్ని చూపించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గెలాక్సీ యొక్క కాంతితో
అనుసంధానం అవుతుంది. మీకు తెలుసు ఆండ్రోమెడన్లు చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటారు. కానీ వాళ్ళ హృదయాల్లో వాళ్ళు మనతో ఒక్కటే. వాళ్ళు మనలాగే శాంత కాముకులు, ప్రేమజీవులు. అంటే ఆండ్రోమెడన్స్ ఈ ఈ పైన ఉన్న ఈ గెలాక్టిక్ ఫెడరేషన్‌లో ఒక్కొక్క లోకం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. కొందరు ఎక్కువ చేతులతో మనం అమ్మవారిని హ్మ్. బొమ్మలో చూస్తాం కదా! ఎక్కువ చేతులతో ఉగ్ర రూపం వచ్చినప్పుడు. అట్లా ఎక్కువ చేతులతో ఉండేవాళ్ళు, ఎక్కువ జుట్టుతో ఉండేవాళ్ళు, అట్లా రకరకాలైన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన గుణము ఉంది. ఒక ప్రత్యేకమైన పనితనము ఉంది. ఆ రెండిటిని మనకివ్వడం జరిగింది. ఆ రెండిటి ద్వారా ఇవ అవన్నీ ఇచ్చారు అనని చెప్తూ ఉన్నారు. అందుకే వారు మనకు ఎంతో విలువైన వారు. ఆత్మ్ ఆత్మిక నమోదులను మనకు కానుకగా ఇచ్చారు. ఈ భరణిలో వాళ్ళ జాతి యొక్క జ్ఞాపకాలు తరంగాల రూపంలో ఉన్నాయి. అవి భూమి మీద సృష్టించబోయే ఆ సరికొత్త మానవుడు ఉన్నాడు కదా! ఆ మానవుడిని ఈ భూలోకవాసులు జాతుల మధ్య విభేదాలు లేకుండా, ఇతరులు ఆధిపత్యానికి గురి కాకుండా, నేనెక్కువ, నువ్వు తక్కువ, ఇదది. ఇప్పుడు మనం కొన్నిసార్లు కులాలతోటి గొడవలు పడుతుంటాం. గొడవలు జరుగుతుంటాయి. మతాలతోటి గొడవలు జరుగుతుంటాయి. ఎందుకని? మా జాతి పెద్దది, మా జాతి ఆ గొప్ప, ఈ గొప్ప అనని. అట్లాంటి భేదాలు లేకుండా, ఇతరుల ఆధిపత్యానికి గురి కాకుండా, మనం ఫస్టే చెప్పాం కదా! హ్మ్. కొన్ని భూలోకంలో కొందరు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు భూ తవ్వకాలకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని అనని. మనం ఒక సినిమాలో కూడా చూస్తాం. 'చిరంజీవి' సినిమాలో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొనెళ్ళి ఎక్కడెక్కడో గనులు దవ్వి వాళ్ళకి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వాళ్ళని చిత్రహింసలు, బాధలు పెడతా ఉంటారు. అట్లాంటివన్నీ వాస్తవాలేనన్నమాట. అలాగా ఇత్ వాళ్ళు ఒకరి ఆధిపత్యానికి, బానిసత్వానికి గురి కాకుండా సహాయపడతాయి. ఈ ఆండ్రోమెడాలు ఒకప్పుడు వాళ్ళ భౌతిక రూపాలు తేడా వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ జుట్టుతోటి అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల వాళ్ళని తక్కువగా చూసారనమాట. వాళ్ళని బానిసత్వంగా చూసారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. అలాగా అందుకని వాళ్ళు ఆ ఇబ్బందులు పడ్డవాడికే తెలుస్తది కదా! ఆ ఇబ్బందేంటో. అందుకని ఏం చెప్తున్నారు, ఒక్కొక్క స్థితిలో తన చే చేత గూడా నిరాదరణకు గురయ్యారు. వీళ్ళు ఆండ్రోమెడన్లు ఒక్కొక్కరిని వాళ్ళని ఇబ్బందులు పెట్టి, బానిసత్వంగా జేసి, చాలా ఏ ఆదరణ లేకుండా వాళ్ళని గురి చేశారంట. అందుకని వాళ్ళు వాళ్ళలాగా మనము ఇబ్బంది పడకూడదు, మార్పు చెందాలా అనని మరో విషయం నేను మీకు చెప్పాలి అనని వాళ్ళు గూడా వాళ్ళు జన్యువునిచ్చారు అని. ఆల్ఫా సెంటోరి నుంచి వచ్చిన ప్రతినిధి ఈ ప్రణాళిక అంగీకరించలేదు. ఆల్ఫా సెంటోరి నుండి వచ్చిన ఆయన మాత్రము మన మీద యుద్ధం జేస్తారు, యుద్ధం జేస్తారు, యుద్ధం జేస్తారు. ఇంకింతే అన్నీ. ఎటు తిప్పినా ఆయన వద్దు అన్న పదం తప్ప మరొక పదాన్ని చెప్పడు. అనని చెప్తుంది. ఆల్ఫా సెంటోరి వాళ్ళు మాత్రము దీన్ని ఇష్టపడలేదు అనని. ఈ ప్రణాళికను అంగీకరించలేదు. ఎంతో అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థను, సృష్టి చేసే సామర్థ్యాన్ని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేర్పును కొత్త భూలోకవాసులకు ఇవ్వడానికి వారు ఒప్పుకోలేదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ అన్నమాట. ఏమిటి అంటే నాడీ వ్యవస్థని వాళ్ళు సృష్టి చేయగలరు. మళ్ళీ అసాధ్యం ఎట్లాంటి పనైనా సరే దాన్ని చిటికలో చేస్తారు అంటారు కదా! అలా చేయగలరన్నమాట. వాళ్ళు నాయకుడైన ప్రోటియాసు ఈ ప్రణాళిక అపాయంతో కూడుకున్నదని, ఆయన భూమి మీద మూడవ పరిణామంలో ఉందని, వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వాళ్ళకేమీ తెలీదు, వాళ్ళకి ఇట్లాంటివన్నీ ముఖ్యమైనయన్నీ ఇవ్వకూడదని అతను మాత్రము అడ్డుకున్నాడు అనని యెసన్య చెప్పసాగింది. ఇంకా మన మనం లైరన్లతో కలిసి పని మొదలుపెట్టే ముందు ఈ సిరియన్ కౌన్సిల్ ఆమోదం గూడా తీసుకోవాలి.
వీళ్ళది ఆమోదం కూడా మనం పొందిన తర్వాతే స్టార్ట్ చేయాలి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ మానవ జాతి సృష్టికి సరైన ప్రణాళికతో చేయాలి. భూమి మీద ప్రస్తుత జీవితాన్ని అనువుగా అనుగాను తర్వాత అది కాలక్రమంగా పరిణామం చెందడానికి కూడా వీలుండేటట్లు కూడా చేయగలగాలి. ఏదో ఒక రోజు భూమి కూడా తన మునుపటిలాగా 5వ పరిణామానికి అభివృద్ధి చెందుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ ప్రజలను అభివృద్ధి చెందడానికి సామర్థ్యం వస్తుందన్నమాట ఆ భూమి మీద వాళ్ళకు కూడా. దాంతో 5వ పరిణామంలో జీవితాన్ని సాగించగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళు ఈ 12 పోగులు దిగువస్తాయి, 12 లోకాలు దిగువస్తాయి, కాంతి లోకాలన్నింటిలోనూ జీవించడానికి వాళ్ళు తయారవుతారు. కనుక వాళ్ళు పూర్తి స్థాయి సామర్థ్యంతో మన గెలాక్టిక్ కుటుంబంలో సభ్యులు కూడా ఆ రోజు కాగలుగుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక ఖచ్చితంగా రావడానికి కావలసిన పరీక్షలు కానీ మార్పులు చేర్పులు చేయడానికి సరిపడా సమయం తీసుకొని అక్కడ ప్రజలతోటి కలిసిపోయేలాగా సరైన సృష్టి చేస్తే ఏదో ఒక రోజు వాళ్ళు భూమికి భూమిని ముందుకు కూడా నడిపించగలుగుతారు. వాళ్ళు అభివృద్ధి చెందితే భూమి కూడా అభివృద్ధి చెందుతుంది అని చెబుతుంది ఎస్ఎన్ఏ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నూతన మానవుడు 12 పోగుల డిఎన్ఏని కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం సృష్టించే వాళ్ళు ఇప్పుడు భూమి మీద మనుషులు 2 పోగుల డిఎన్ఏని కలిగి ఉన్నారు. మనం సృష్టించే వాళ్ళు మాత్రం 12 పోగుల డిఎన్ఏని కలిగి ఉంటారు. సిరియన్స్కి సామర్థ్యం లేదు, అంటే సిరియన్స్కి ఈ సామర్థ్యం లేదు. సిరియా లోకం వాళ్ళకి ఈ 12 పోగుల డిఎన్ఏని కలిగి ఉన్న సామర్థ్యం లేదు. కాబట్టి మనము భూమికి వెళ్ళగలము, కానీ ఉన్నత లోకాలని అధిరోహించలేము. భూమికైతే దిగువలో ఉంది కాబట్టి పోగలుగుతున్నాము, పైకైతే వెళ్ళలేకపోతున్నాము. మనలో కూడా ఈ 12 పోగుల చట్రం లేదు కాబట్టి అందుకని ఈ కొత్తగా భూలోక వాసుల్ని ఆ నమూనాలన్నీ కలిగి ఉంటారు మనం సృష్టించబోయే మానవుడు అని ఎస్ఎన్య వాళ్ళకి అక్కడ దాని గురించి ఏం జరిగిందన్నది వివరిస్తా ఉన్నారు. ఏదో ఒకరోజు ఉన్నత లోకాలు ఆకాశిక రికార్డులను తెరుచుకొని మానవులకు వాళ్ళ చరిత్ర గురించి మనం చెప్పగలుగుతాము. అంటే సృష్టిలో జరిగిన అన్ని సంఘటనలు సమాచారం నిక్షిప్తం చేసేదే కదా ఈ ఆకాశిక రికార్డు. ఆ రికార్డు వీళ్ళు ఫలానాప్పుడు ఇట్లా ఫస్ట్ ఇలా ఉన్నింది, తర్వాత వీళ్ళందరూ జన్యువులతోటి ఏ విధంగా జరిగిందని అనేది అదంతా కూడా నమోదవుతుంది. కాబట్టి అవన్నీ చూసి కూడా వాళ్ళ చరిత్ర గురించి మనం చెప్పగలుగుతాము అని. ఒకరోజు వాళ్ళకు గుర్తొస్తుంది వాళ్ళు కూడా నక్షత్రాల నుండి పై లోకాల నుండి వచ్చారని. అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. ఎస్ఎన్ఏ చెప్పడం ముగించింది, అక్కడ విశేషాలన్నీ చెప్పింది. వాళ్ళు నీళ్లు నిండిన కళ్ళతోటి క్రూసియాసిస్ ఆండ్రోమెడన్స్ ఇచ్చిన వెండి భరణను అందుకొని వేదికకు మధ్యలో ఉన్న చిన్న గుండ్ర టేబుల్ మీద పెట్టారంట. ఆ టేబుల్ ఒక ప్రత్యేకమైన ఆకృతిలో చెక్కబడి ఉంటుంది, అంటే చెక్కదన్నమాట అది. ఆ విధంగా చెక్కబడి ఉంటుంది, దాని మీద పెట్టారు. ఈ బంగారు భరణ ప్రేమ శాంతి ఏకత్వాలకు సూచనగా ఉంది ఇది అని. ఈ ప్రతి ఒక్కరిలో కూడాను ఈ క్రోసియాసిస్ మాట్లాడడం ప్రతి ఒక్కరిలోని ఈ గుణాలు వెల్లువిరుస్తాయి ఈ కొత్త మానవుణ్ణి సృష్టించబోయే మానవుల్లో అని. ఈ క్రోసియాసిస్ మాట్లాడుతూ మొదలు పెట్టాడు, మీరంతా ఎస్ఎన్ఏ చెప్పింది విన్నారు కదా, ఒప్పుకోకపోవటానికి మీకు హక్కు ఉంది. కానీ ఈ సంగతి మనకు భూలోకవాసులకు కూడా ఎంతో ముఖ్యమైనదో మీరు గుర్తుంచుకోవాలి. మరి ఎస్ఎన్ఏ చెప్పినట్లు ప్రస్తుతం భూలోకవాసులు మానసిక అనుభూతి సామర్థ్యాలను సరిపడలేదు. అంటే మన మానసిక స్థితి కానీ మన అనుభూతులు, అంటే మన అనుభవాలు కానీ మనకి మనంగా ఈ భూమిని 5వ పరిణామానికి తీసుకెళ్ళడానికి కానీ మనకి మనము ఈ ఈ జన్మ రాహిత్యాన్ని తెలుసుకోవడానికి కానీ మనకు అంత సామర్థ్యం లేదంట. అందుకని మార్పు చెందటానికి అవసరమైన దివ్యత్వాన్ని స్ఫులింగంని వాళ్ళలో లేకుండా
ఉండడం వల్లనే వీళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారు అని. ఇంకాను ఎస్ఎన్య మన జాతి నుంచి జన్యు నిపుణురాలు కాబట్టి నిపుణులందరినీ తీసుకుని నిర్ణయాన్ని మీకే అప్పగిస్తున్నాను. అంటే ఆమె మనం ఒక కొత్త జన్యువుని ఇచ్చిన జన్యువులందరినీ తీసుకొని వాళ్ళ కొత్త సృష్టిని చక్కగా సృష్టించగలరన్నమాట. అందుకని ఈ ఈవిడ ఎస్ఎన్య మాత్రము మన జాతి నుంచి ఈ జన్యు నిపుణులను తీసుకునే వెళ్ళే నిర్ణయాన్ని తీసుకుని దాన్ని మీకే అప్పగిస్తున్నాను అని ఆమె తీసుకొని వెళ్ళి ఏం చేయాలన్నది ఆమె ఇష్టము, మీ ఇష్టమే అని. మీరు వారికి పర్యవేక్షకులుగా ఉంటారు, మీరు వాళ్ళని తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళకు బాస్గా ఉంటారు అని చెప్పాడనమాట ఈ క్రూసియాసిస్. మీరు లైరన్తో కలిసి పని మొదలుపెట్టినప్పుడు ఈ సంగతి కౌన్సిల్కు తెలియజేయండి అని సమావేశంలో అందరూ చెప్పడం ద్వారా ఇంకా అక్కడికి సమావేశం ముగిసిపోయిందనమాట. మాల్వే ఆ బరిన్లో ఉన్న ఆండ్రోమిడన్లు ఆకాశిక రికార్డుల గురించి వివరిస్తూ వారితోటి బాధాకరమైన జ్ఞాపకాలను, వాటిని అధిగమించిన తద్వారా వారు జ్ఞానాన్ని ఎంతో శక్తిని పొందిన విధానాన్ని వివరించిన వైనాన్ని తెలియజేశాడు. అంటే మాల్వే అని ఆయన ఇంకొక లోకం ఆయన వచ్చి ఆ బరిన్లో ఉన్న ఆండ్రోమిడన్లు ఆకాశిక రికార్డుల గురించి, అంటే మనము ఆండ్రోమిడన్స్ ఏమిచ్చారు అంటే మన ఆకాశిక రికార్డులని మనము దాన్ని చూసుకునే దాన్ని మనకు సామర్థ్యం వస్తుంది, దాన్ని మళ్ళీ మార్చుకునే దానికి ఆ జ్ఞానం వస్తుంది అనమాట. అందుకని ఏం చెప్తున్నాడంటే ఆ ఆకాశిక రికార్డుల గురించి వివరిస్తూ వారు ఎంతో బాధాకరమైన జ్ఞాపకాలని, మనం ఎన్నో బాధల్ని అనుభవిస్తూ దాంట్లో రికార్డ్ అయిపోయింది కదా, ఆ జ్ఞాపకాలని వాటిని అధిగమించాలంటే వాటన్నిటిని తీసేయగలిగే సామర్థ్యం రావాలి మనకి. ఆ జ్ఞానాన్ని, ఎంతో శక్తిని పొందిన విధానాన్ని వివరించిన వైనాన్ని, ఇవన్నిటినీ తెలియజేస్తా ఉన్నారు ఈ మాల్వే. ఈ ప్రకంపనలు కొత్త భూలోకవాసులకి తమ పరిణామ క్రమాలు, అంటే మార్పు చెందే క్రమంలో సవాళ్లను కూడా అధిగమిస్తూ పురోగమించడానికి ఎంతగానో పడగలవని కూడా చెప్పారంట. అంటే మనము మార్పు చెందేటప్పుడు ఎన్నో రకాలైన సమస్యలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. కానీ మనం ఏం చేస్తామని చెప్తున్నారు, వాళ్ళందరూ కూడాను వాటిని అధిగమించి వాటిని దాటుకొని రాగలిగిన సామర్థ్యం కూడా అప్పుడు వాళ్ళలో పెరుగుద్ది అని చెప్తున్నారనమాట ఎస్ఎన్య. మాల్వే ఇంకా అదే సమయానికి భూమికి తిరిగి, అంటే మాల్వే ఏం చెప్తున్నాడు, ఇవన్నీ అయిపోయేసరికి ఎన్నాళ్ళు పడుతుంది అంటే భూమి 4 మహాయుగాల కాలాన్ని దాటి చివర వచ్చేటప్పటికల్లా ఆండ్రోమేడాలో ఈ వెంబర్లో శక్తులని మరియు మరింత శక్తిని కలుపుతారు అని. ఈ భూమి మీద ఇప్పుడు సృష్టించబోయే మానవుడు 4 మహాయుగాలు ఇక్కడే ఈ 12 లోకాల్లోనే తిరిగి అప్పటికి 12 లోకాలు దాటి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పోగలిగిన సామర్థ్యం వస్తుంది అని. ఇది మనందరికీలోనూ మార్పు చెందాలంటే 4 మహాయుగాల కాలం పడుతుంది అని చెప్తున్నారు. ఆ వెండి బరంలో శక్తులు మరింత శక్తిని కలుపుతారు. అంటే ఈ వెండి బరంలో ఉండేది ఇప్పుడు ఇంకా కూడా అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు దీన్ని మనకిస్తున్నారు. దాంతో కొత్త మానవ సృష్టిలో ఆండ్రోమిడన్ల యొక్క సామర్థ్యాన్ని అన్నీ పూర్తిగా ఉత్తేజితమవుతాయి అని. అప్పుడు భూలోకవాసులు అంతకు ముందు ఎన్నడూ లేనంతగా బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటారంట. భూమి మీద మార్పుని తీసుకొస్తారు అని చెప్పారు. మాల్వే మాత్రం ఇంకా అదే సమయానికి భూమి తిరిగి 5వ పరిణామానికి చేరుకుంటుంది. అప్పటికల్లా ఈ ఆండ్రోమిడన్లు నక్షత్ర మండలం యొక్క పూర్తి స్థాయిల తరంగాలు, ఈ భూలోకవాసుల అనుభూతులు అవన్నీ చెందుతారు వాళ్ళు. దాంతో ఈ ఆండ్రోమిడన్ల సామర్థ్యాన్ని అన్ని మానవుల్లో ఉత్తేజితమవుతాయి, అందరిలోనూ ఉత్తేజితమవుతాయి అని చెప్పడం జరుగుతుంది ఎస్ఎన్య. అదే సమయానికి
భగవంతుడి సృష్టికారక శక్తులు మానవులకి ఏ తమ తమ జన్యు చట్రాన్ని భూలోక వాసులకు ఇచ్చిన నక్షత్ర జాతులు అన్నిటి ప్రవేశ ద్వారాలు తెరిచి ఉంచుతారు అని. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఈ 4 మహాయుగాలు దాటి ఇప్పుడు మనం ఉన్న ఈ సమయంలో వాళ్ళు ఆ రోజేమో మనలో ఒక జన్యువుని ఏర్పాటు చేసి కొత్త మనుషుల్ని తయారు చేస్తారు. ఈ రోజు వచ్చేసరికి వాళ్ళ జన్యువుని దానికి బలము, మనం ఏమంటాము, దానికి ఏదైనా ఒక ఎనర్జీ ఇవ్వడానికి ఇప్పుడు అందరూ వాళ్ళ ప్రవేశ ద్వారాలు తెరిచి వాళ్ళు వచ్చి మనకి ఒక్కొక్క లోకం నుండి ఒక్కొక్క మాస్టర్ వచ్చి వాళ్ళ జన్యువుని మనలో ఉత్తేజితపరచడానికి ఇప్పుడు వీలుంటుంది. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తారు, ఆ ఉత్తేజితపరుస్తారు అని చెప్తున్నారు. దాంతో ఆయా నక్షత్ర జాతులు శక్తులు భూమి కూడా భూలోకవాసులు మీద వర్షంలాగా కురుస్తాయి. అంటే అప్పుడంతా కూడాను వాళ్ళు మనకి ఈ ఎనర్జీ అనేది ఈ భూలోకం మీద కానీ భూలోక వాసుల మీద కానీ ఒక వర్షం లాగా పడుతుంది అని. ఇప్పుడు జరుగుతుంది అదేనమాట. ఈ కిందకి ప్రవహించే ఈ శక్తిని భూలోక వాసులతో పాత జ్ఞాపకాలను ఉత్తేజితం చేస్తాయి. ఇది ఎప్పటిది మనదే అంటే ఈ భూమి 5వ పరిధిలో ఉన్నప్పుడు మనలో ఉన్నాయి, కానీ తర్వాత మనలో అవన్నీ ఆ గుణాలన్నీ లేకుండా పోయాయి. ఇప్పుడు కొత్త మానవుడి ద్వారా మళ్ళీ మనలో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఉత్తేజితం వర్క్ చేయడం మొదలు పెడతాయి అని. మనమంతా ఇచ్చిన మన శక్తుల్ని మన గుణాలని భూలోక అసలు బాగా అభివృద్ధి చెంది పరిణామ పరంగా అంటే మార్పు పరంగా చైతన్య పరంగా కూడా ఒక పెద్ద అంగను వేసేలాగా చేస్తారంటే ఒక పెద్ద మార్పు నేసేలాగా తయారైపోతారు అనని. ఇదంతా సరైన సమయంలో జరుగుతుందని చెప్పారు. అంటే కొనసాగించిన యశన్య భూమి ఎప్పుడైతే ఈ 5వ పరిణామానికి తయారు కాబడుతుందో, ఈ భూమి ఎప్పుడైతే ఈ 5వ ప్లేస్కి రాబడుతుందో అందులోనూ ప్రజలు కూడా తయారు కావాల్సిందే. భూమితో పాటు మనం కూడా తయారవ్వాల్సిందే. ఇప్పుడు మనం కొత్త మానవులు సృష్టించారని మానవుల వరకు అయిపోతారంటే అయిపోరంట. ఆర్కుటోరియన్స్ శక్తులు భూమి మీదకి కురిసినప్పుడు భూలోక వాసులు త్వరితగతిన పురోగమిస్తారు. వీళ్ళు ఆర్కుటోరియన్స్ వచ్చి వాళ్ళ జన్యువుని మనకి ఉత్తేజితం చేసినప్పుడు మాత్రం తొందరగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. అప్పుడు ఆండ్రోమెడా గెలాక్స్ నక్షత్రము నక్షత్ర భూములు తెరవబడి, అంటే ఆండ్రోమెడా గెలాక్సీ నక్షత్ర భూములు తెరవబడి వారి శక్తులు భూమి మీద గుమ్మరిస్తారు. అంటే ఈ ఆండ్రోమెడా ఇట్లాంటి గెలాక్సీ అంతా వాళ్ళ నక్షత్ర లోకాలు వాళ్ళు ఉన్నారు కదా, ఆ నక్షత్ర లోకాలు వాళ్ళు మన భూమి మీదకి వచ్చేదానికి మనం కూడా కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయంట. ఎందుకు అంటే నెగిటివ్స్ వలన. ఆ డోర్లన్నీ ఓపెన్ అయితే వాళ్ళందరూ వచ్చి మన మీద వాళ్ళ జన్యువుని కురిపించి ఆ జన్యువుని ఉత్తేజితం అవడానికి ఆ విధంగా జరుగుతుంది అని. వారి శక్తులను భూమి మీద కుమ్మరిస్తారు అని చెప్తున్నారు. దాంతో ఎంతో మంది భూలోకవాసులు తప్పనిసరిగా తమ తమ ఉద్రేకాలని ముగింపుకును తెచ్చుకొని, అంటే ఉద్రేకాలని ఈ అర్షడ్ వర్గాల గుణాలని ఇవన్నిటినీ కూడాను వాళ్ళు క్లోజ్ చేసుకొని శాంతి వైపు కదులుతారు. ఇంకా అక్కడి నుండి నువ్వు ముందు నన్ను ఎట్లా చేసావు, నేను ఇప్పుడు ఇట్లా చేయాలనుకోరు, క్షమించేస్తారు. నేను సరే అయిపోయింది ఇంకా దాంతో మనకు సంబంధం లేదు అని కొత్త మార్పు తొందరగా అక్కడి నుండి జరుగుతుంది అని. అప్పుడు శాంతి వైపు కదులుతారు, ఇంకా శాంతియుతంగా ఉండడానికి చూస్తారనమాట. అయితే ఇదంతా ఇప్పుడు కాదు, సుదూర భవిష్యత్తులో జరగబోయేది. ఇదంతా కూడా లక్షల సంవత్సరాల కింద జరిగింది అన్నది మనం మర్చిపోరాదు. ఇప్పుడు ఈ బుక్ అంతా కూడాను కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అని. ఇదంతా జరగటానికి 4 మహాయుగాల కాల పరిమితి.
అప్పుడే అంత సమయం పడుతుంది అని. భూమి కోసం కొత్త మనిషిని సృష్టించడానికి మనలో మనలో నుంచి కొంతమందిని లైరా వెళ్ళాలి. మన లోకం నుంచి, సిరియన్ లోకం నుంచి కొంతమంది లైరా వెళ్ళాలి. అక్కడ వాళ్ళతోటి కలిసి ముందుగా మనము ఈ సరికొత్త భూలోకవాసి యొక్క నమూనాను, అంటే అది అసలు ఎట్లా తయారు చేయాలి, ఏంటి వాళ్ళ ఆలోచన ఎలాగ మనం పసిగట్టగలగాలి, ఇట్లా కొంత ట్రైనప్ మొత్తం మనము అక్కడ తయారు చేయాలి. అక్కడి నుండి తిరిగి మళ్ళీ సిరియానికి వచ్చిన తర్వాతే మనం ఈ సరికొత్త మానవుని సృష్టించడానికి మనం వెళ్ళేది, ఆ పని చేయడానికి అని వాళ్ళు ప్రణాళిక వేసుకుంటున్నారనమాట. సిరియన్ వెళ్ళి సిరియన్ లోకంలో వాళ్ళతోటి కొంత వర్క్ చేసి అప్పుడు మళ్ళీ అదంతా నేర్చుకొని వచ్చి, అందుకనే సరికొత్త మానవుడు 12 పోగుల డిఎన్ఏతో సృష్టించడం చాలా ముఖ్యమైనది. తనకు తాను మళ్ళీ గుర్తు చేసుకుంది మళ్ళీ యశన్య. అంటే ఏం చెయ్యాలి అన్నది ఈవిడి మీదే, ఈవిడే కదా హెడ్. అందుకని ఇవి ఏం చెయ్యాలన్నది పెన్ టు పెన్ అన్ని గుర్తుపెట్టుకొని ఈవిడి మీదే ఉంది చెయ్యవలసిన బాధ్యత. ఈ 12 పోగుల డిఎన్ఏతో సృష్టించడం చాలా ముఖ్యమైనదని తనకు తాను మళ్ళీ గుర్తు చేసుకుంది అన్నమాట ఈవిడ. ఒకరోజు ఈ సరికొత్త మానవ జాతి అభివృద్ధి చెందినప్పుడు ఈ గెలాక్సీ మొత్తంలో జీవించగలుగుతారు. 12 లోకాలలో ఎక్కడైనా వాళ్ళు జీవించగలుగుతారు. ఆ రోజున అన్ని నక్షత్ర జాతుల ప్రజలు కలిసి కట్టుగా ఒక్కటయ్యే అవకాశం కూడా, అట్లాంటి సామర్థ్యం కూడా ఉంది. అంటే ఇప్పుడు కొందరు కొన్ని ఒక్కొక్క లోకం వాళ్ళు ఒక్కొక్క లోకం వెళ్ళి నివసించలేరు అనమాట. ఎందుకంటే వీళ్ళు కొన్ని జన్యువులతో ఉంటున్నారు, వాళ్ళు కొన్ని జన్యువులతో ఉంటున్నారు. కానీ ఈ 12 పోగుల జన్యువు మాత్రం సక్సెస్ అయ్యి అందరిలో ఉన్నప్పుడు ఇంకా అందరికీ సమానమైన లక్షణాలు, పనితనం, ఆ యొక్క సామర్థ్యం అవన్నీ ఒకటే అవుతాయి అని. ఇదంతా చేయటానికి నక్షత్ర జాతుల నుండి మాలాంటి వాళ్ళు భూమి మీద మానవులుగా జన్మించిన తర్వాతే ఈ నక్షత్ర అన్నిటి జన్యు సంకేతాలను మా అందరి ఆత్మలతో ఇముడ్చుకోగలం. ఇదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ మనము ఏం చేయాలి అంటే మళ్ళీ వెళ్ళి మన భూమి మీద వాళ్ళ కడుపుని జన్మ తీసుకుంటేనే ఆ 12 పోగుల డిఎన్ఏ అనేది మనకు వచ్చేది. ఇప్పుడు వాళ్ళని సృష్టించి వచ్చి మనం మన లోకంలో ఉంటే మళ్ళీ మనకి ఆ 12 పోగుల డిఎన్ఏ అన్నది రాదు. మనం మళ్ళీ వెళ్ళి జన్మ తీసుకుంటేనే భూమి మీద అని చెప్తున్నారు. భూమి మీద జన్మ తీసుకోవాలి అంటే భూమి కింద స్థాయిలో ఉంది. ఆ కింద స్థాయిలోకి వస్తే ఇంకా చాలా కష్టమవుతుంది పైకెక్కడము అని వాళ్ళు అంత తొందరపడి భూమి మీదకి రావడం లేదన్నమాట. అందుకే కదా గురువు గారు చెప్తారు, మనం చాలా సాహసవంతులమి, మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటేనే మనకు చాలా ధైర్యం ఉంది, మనకు చాలా సామర్థ్యం ఉంది, మనం ఏమి తక్కువ వాళ్ళం కాదు అని చెప్తుంటారు కదా. ఒక్కోసారి భూమి మీద నివసిస్తే ప్రతి జీవిత అనుభవము ఆత్మ మరుసటి జన్మకు కారణం అవుతుంది. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు నివసిస్తున్న ఈ అనుభవం ఉంది కదా, ఈ అనుభవాన్ని కంటిన్యూ చేయడానికే మళ్ళీ నెక్స్ట్ జన్మ కారణం, లింకప్ ఉంటుంది అన్నమాట. అది కాక ప్రతి వ్యక్తికి కూడాను వచ్చే జన్మలో గత జన్మ తాలూకు సంగతుల పట్ల అసలు ఏం నేర్చుకున్నా, ఏం తెలుసుకున్నా అవి ఏ ఆలోచన ఉండవు, మర్చిపోతారు. ఏ జన్మకు ఆ జన్మే. భూమి ఓ కఠినమైన పాఠశాల. భూమి చాలా స్ట్రిక్ట్ అయిన పాఠశాల అంట. ఓరియన్ అనే నక్షత్ర మండలంలో ఓరియన్ అనే నక్షత్ర మండలంలో ఉత్తర కొసలో ఉన్న మెంటక అనే నక్షత్రంలోని భగవంతుని సృష్టి చేసే శక్తులను తయారు చేయబడింది. ఇది చూడండి, ఇప్పుడు ఓరియన్ అనే నక్షత్ర మండలంలో ఉత్తరంగా కొసలో ఉన్న మెంటక అనేది ఇంకొక నక్షత్ర మండలం ఉంది. ఆ నక్షత్ర మండలంలోని భగవంతుని సృష్టి చేసే శక్తులతో తయారు చేయబడింది ఆ మండలము. ఈ భగవంతుడు కొత్త వాటిని అన్నిటిని సృష్టించగలిగే సామర్థ్యం
ఆ మండలంలో తయారై ఉందంట. ఈ భూమి ఆత్మ పురోగమనానికి, చైతన్య అభివృద్ధికి కూడా ఏర్పాటు చేయబడింది. అక్కడ ఆ భగవంతుడు సృష్టి ఉన్న దగ్గరే ఈ భూమి ఆత్మని అభివృద్ధి చెందడానికి, చైతన్యం చెందడానికి, వీటన్నిటికి కూడా ఏర్పాటు చేయబడింది అక్కడి నుండి అనని పూర్తి విశ్వాసంతో తనలోని భగవంతుణ్ణి వాటిని విని దానిని అనుసరించాలంటే మన అంతర్వాయిస్ లోపల నుండి చెప్పేది విని మనం ఆ విధంగా వెళ్ళగలగాలంట. అనుసరించడం అనేది మానవులకు తప్పనిసరి చేస్తుంది. మనం ఇంక కొద్ది కొద్ది ముందు రోజుల్లో ఎవరు చెప్పింది వినాలన్నా అదే మనకు అనవసరము. మన లోపల అంతరాత్మ మాటలను మాత్రమే మనల్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలా అన్నది మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎందుకు జన్మ తీసుకున్నామో, ఏం నేర్చుకోవడానికి వచ్చామో అన్నది ఎవరికి తెలీదు. ఎవరికి తెలుసు? మన అంతరాత్మకు మాత్రమే తెలుసు. అందుకని ఏం పని చేయాలా, ఏం పని చేయకూడదు, ఏం నేర్చుకోవాలా అన్నదంతా అది మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ గైడెన్స్ ప్రకారం మనం వెళ్ళగలగాలి. ఒక్కసారి భూమి మీద నివసిస్తే ప్రతి జీవి అనుభవము ఆత్మ మరుసటి జన్మకి అదే కారణం అవుతుంది అని చెప్పారు కదా. అలాగా ఇప్పుడు ప్రతిదీ కూడాను మన లోపల ఉన్న వాణిని విని దానిని అనుసరిస్తూ మనము ముందుకు వెళ్ళగలిగితే మనం ఈజీగా మనం వచ్చిన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. సిరియన్ కౌన్సిల్కి మెంటకితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ సిరియన్ కౌన్సిల్కి ఈ భగవంతుడు సృష్టి అక్కడ నుండే ఎక్కువ సృష్టి చేయడానికి కావలసిన వాళ్ళు, దాని సామర్థ్యాన్ని కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. దాంతో ఈ సిరియన్కి దగ్గర సంబంధాలు ఉన్నాయంట. ఎందుకంటే సిరియన్కి భగవంతుడి దివ్య ప్రణాళికను అనుసరించి ఈ సిరియన్ ఏం చేస్తుందంటే భగవంతుడి యొక్క ప్రణాళిక ఉంది కదా, దివ్యమైనది. ఆ ప్రణాళికను అనుసరించే భౌతిక సృష్టి కార్యాలన్నింటి బాధ్యత ఉందంట. ఆ బాధ్యతను వీళ్ళు తీసుకొని ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఏంటి అంటే జన్యు శాస్త్ర నిపుణులుగా ఉన్నారంట ఈ సిరియన్స్. వీళ్ళు దీనిలో సైంటిస్టులు అనమాట ఈ జన్యు శాస్త్రానికి. అందుకని వీళ్ళకి ఆ లోకంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ భౌతిక సృష్టికి బాధ్యత వహిస్తారు వాళ్ళు. భౌతికంగా ఏదైనా సృష్టించాలా అంటే వాళ్ళు ఆ బాధ్యతను వహిస్తారు. అంటే దేనికి ఇప్పుడు మనకు అర్థమయ్యే దానికి ఏం చెప్తాను అనుకో. ఇప్పుడు ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మనం వెళ్ళి ఇంజనీర్ని కలుస్తాం, అంతేగాని లేకపోతే బిల్డర్ని కలుస్తాం, లేకపోతే సిమెంట్ పనిచేసే మేస్త్రిని కలుస్తాం, కానీ ఓ డాక్టర్నో ఓ లాయర్నో వెళ్ళి కలుస్తామా? కలము. ఎందుకని? వాళ్ళు ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఆరోగ్యం పాడైపోతే వాళ్ళని వెళ్ళి కలుస్తాం. ఆ మనకి సంబంధ బాంధవ్యాలు దెబ్బతిని మనం ఆర్థికంగా ఇబ్బంది పడి ఒకరు మనల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి అట్లా చేస్తే లాయర్ని కలుస్తాం. అట్లాగా వీళ్ళు వరకు ఏం చేస్తారు సిరియన్స్ అంటే, వీళ్ళు జన్యు శాస్త్ర నిపుణులు కాబట్టి, సైంటిస్టులు కాబట్టి, భౌతికంగా కొత్త కొత్త సృష్టించే పని అంతా వీళ్ళు తీసుకొని వీళ్ళు చేస్తూ ఉంటారంట. అందుకని ఆ ఆ భగవంతుడు సృష్టి లోకం ఉంది కదా, ఆ లోకానికి వీళ్ళకి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆయన చెప్పిన పని అంతా వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మరి అతనితోనే కదా వీళ్ళకి ఎక్కువ సంబంధం ఉండేది. ఆ విధంగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఈ పరిస్థితిలో బ్రహ్మాండం అంతటా అన్ని గెలాక్సీలకు చెందిన కాంతి లోకాల వాళ్ళు కృత్రిమంగా నిర్మించుకున్న కాల కొలతలు అంటే డెకాన్స్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మనము రోజు అంటే మనకేమిటి 24 గంటలు. 24 గంటలు అంటే ఒక రోజు అనుకుంటాం. మళ్ళీ 24 గంటలల్లో ఒక్కొక్క గంట 12 గంటల 24 ఒకటి ఒకటి ఆ విధంగా 24 గంటలు అయితే ఎట్ట రోజు. ఒక్కొక్క రోజులన్నీ కలిస్తే ఒక వారము, లేదా ఒక గంటకి మళ్ళీ 60 సెకండ్లు కదా, మళ్ళీ ఒక నిమిషానికి ఒక రోజుకి 24 గంటలు. మళ్ళీ దాని లోపల గంటకు వచ్చి
60 సెకండ్లు అని ఇన్ని ఉన్నాయి కదా. మన కాలమానం మనం గంటల్లో, నిమిషాలలో, సెకండ్లలో చూపించుకుంటాం. రోజులు, వారాలు. అట్లా వీళ్ళేంది అంటే పైన ఉన్న లోకాల వాళ్ళు డెకాన్లలో కొలుసుకుంటారంట వాళ్ళ కాలాన్ని. డెకాన్ అని పిలుస్తారు. మన భూమి మీద లెక్కల ప్రకారము 10 గంటలైతే ఒక డెకాన్ అంట. మనకి 24 గంటలు అయితే ఒక రోజు, వీళ్ళకేమో 10 గంటలైతే ఒక డెకాన్ అంట. అంటే ఒక కాస్మిక్ రోజుకి 3 డెకాన్లు ఉంటాయంటే వీళ్ళు 30 గంటలు, వీళ్ళు ఒక రోజు, ఒక కాస్మిక్ రోజు యొక్క సమయం వచ్చి 30 గంటలు. ఇలాంటివి 30 కాస్మిక్ రోజులు వచ్చి ఒక నెల. ఇప్పుడు మనకి కూడా అంతేగా. కాకపోతే వీళ్ళకి మనకి 24 గంటలు, వీళ్ళు 6 గంటలు కూడా ఎక్కువ సమయం ఉందన్నమాట. ఆ విధమైన కాలమాన పరిస్థితులు వీళ్ళకున్నాయి. 30 గంటలైతే ఒక రోజు, ఒక నెల. అలాంటివి 10 కాస్మిక్ నెలలైతే ఒక కాస్మిక్ సంవత్సరం. ఈ విధంగా 10 గంటల కాల వ్యవధిలో భగవంతుడు సృష్టికారక మనస్సు నుంచి వచ్చే 10 కాంతి కిరణాలతో అనుసంధానమై ఉంటుంది. ఒక్క 10 గంటల్లో ఒక్కొక్క కాంతి కిరణము, గంటకొక కాంతి కిరణం చేంజ్ అయిపోయి అలా వస్తూనే ఉంటాయంట భూమి మీదకి కానీ మన మీదకి కానీ. దానితోటి మనము అనుసంధానమై ఉంటదంట ఈ భూమి కానీ ప్రతి ఒక్క లోకము. కానీ అసలు అవన్నీ మనకు అసలు ఏమీ తెలియవు అన్నమాట. ఈ కాంతి కిరణాలను పంపిణీ చేసే శక్తి స్పందనలతోనూ లైరన్ స్త్రీలు ఏం చేస్తారంటే సృష్టించే నిర్దిష్ట ప్రణాళిక, కాలబద్ధమైన కాంతి శబ్దం, మళ్ళీ చలనాలతో కూడిన డిఎన్ఏలను సృష్టించడానికి వాళ్ళు ఒక్కో రకమైన భౌతిక సృష్టికి కావలసిన జన్యు చట్రాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క గంటకి ఒక్కొక్క రకమైన కాంతి కిరణం వస్తుంది కదా. ఆ కాంతి కిరణం పంపిణీ చేస్తూ, అంటే దాన్ని ఉపయోగిస్తూ ఈ శక్తి స్పందనల్ని వాళ్ళు, ఈ లైరా స్త్రీలు వాళ్ళు ఒక చట్రం లాగా తయారు చేస్తారంట. ఆ చట్రాన్ని, అది వాళ్ళ ఫేమస్, వాళ్ళు మాత్రమే తయారు చేయగలిగింది. అది సృష్టించే అంతే నిర్దిష్ట ప్రణాళిక, కాలబద్ధమైన కాంతి, శబ్దము మరియు చలనాలతో కూడింది ఆ డిఎన్ఏ. అట్లాగా ఆ డిఎన్ఏలను సృష్టించడానికి మళ్ళీ దాని ద్వారా ఒక్కొక్క రకమైన భౌతిక సృష్టికి కావాల్సిన జన్యు చట్రాన్ని తయారు చేయడానికి ఇట్లా వీలుంటుంది. అందుకని అక్కడ వాళ్ళ ఫేమస్ అది. మనకి అసలు ఇంతవరకు మనము వింటాము ఏమని, 7 మనకి ఇది వస్తుంది కదా, వర్షం అప్పుడు ఇంద్రధనుసు వస్తుంది. వర్షాకాలంలో బాగా మబ్బులు బట్టి చిన్న చిన్న వర్షాలు అలా పడుతున్నప్పుడు చాలా మందిని చూసే ఉంటాం. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళం కూడా ఇంద్రధనుసు బాగా పెద్దదిగా వస్తుంది. ఆకాశంలో 7 రంగులు ఉంటాయి. అట్లాగా ఒక్కొక్క రంగు ఒక్కొక్క సమయంలో పడతా ఉంటుందంట రోజు మీద కూడా. మనకి మనకి ఉన్న ఈ 24 గంటలు 24 రకాలైన కాంతి కిరణాలు పడకపోయినా ఈ ఉన్న 7 కాంతి కిరణాలు 24 గంటలలో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మీకు తెలిసేదానికి దాని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకి గోవా వెళ్ళామనుకో, గోవాలో ఏదో దేశాల నుండి, వేరే వేరే దేశాల నుండి వచ్చి చిన్న చిన్న బట్టలు వేసుకొని అక్కడ ఎందుకు ఇసుకలో పడుకొని ఉంటారు అంటే, వాళ్ళకి స్కిన్ కి సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆ శరీరం మీద ఆ కాంతి కిరణం పడితే వాళ్ళకి ఆ జబ్బు తగ్గిపోద్ది అనమాట. డాక్టర్ చెప్తారు ఫలానా ఈ టైం నుండి ఈ టైం దాకా ఒక 3 గంటలు 4 గంటలు అక్కడ ఆ కాంతి కిరణం పడుతుంది అని తెలుసు. కాబట్టి డాక్టర్ గారికి ఆయన చెప్పి పంపిస్తారు, మీరు రోజు మీద ఈ టైం నుండి ఈ టైం ఇన్ని రోజులు ఆ కాంతి కిరణాలను మీ శరీరం మీద పడేటట్టు చేసుకుంటే మీరు అది రోగం నుండి బయటపడతారు అని. అలాగా అంటే అక్కడ మాత్రమే మనకి భూమి మీద ఎక్కువగా పడతాయంట. ఎక్కడ? గోవా దగ్గర.
ఈ ఈ 7 కిరణాలు భూమి మీదకి వస్తూనే ఉంటాయి అన్ని దగ్గరలా. కానీ మనకు అవగాహన లేదు, మనం వాటిని తీసుకునే అంత తెలీదు, టైం పెట్టడం లేదు, దాన్ని ఏమి తెలుసుకోవట్లా. ఏం చెప్పారు, మనం పరుగులాట్లోనే సమయం అంతా అయిపోతుందని. ఇక్కడ మాత్రము ఆ రోగం ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉంటారు కాబట్టి అదైనా మనకి తెలుస్తుంది. అట్లానే వీళ్ళేంటి, వీళ్ళ లోకంలో వాళ్ళకి ఒక డెకాన్ అంటే 10 గంటల కాలం, 3 డెకాన్లు అంటే 30 గంటల కాలం వాళ్ళు ఒక రోజు అన్నారు. వాళ్ళు అన్ని కలర్ల ఒక్కొక్క సమయానికి కొన్ని కలర్లు వస్తూ ఉంటాయంట. 10 రకాల కాంతి కిరణాలు వస్తాయి, మనకేమో 7 రకాల కాంతి కిరణాలు వస్తాయి. మేడం ఒక్క నిమిషము. సారీ మేడం. పర్వాలేదు, చెప్పండి మేడం. పర్వాలేదు. ఇంక మనకేమో 7 కిరణాలు వస్తాయి భూమి మీదకి, పైన నక్షత్ర లోకాలు పైన వాళ్ళకేమో 10 కిరణాలు వస్తాయంట, ఈ 5వ తలం దగ్గర నుండి పైన వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ కిరణాలన్నిటినీ ఒక అల్లికలాగా చేసి ఓ జన్యువును కూడా తయారు చేయగలుగుతారంట. ఆ విధంగా వాళ్ళు లైరన్ స్త్రీలందరూ కూడాను దాన్ని ఒక కాంతితోటి, శబ్దంతోటి, చలనాలతోటి ఒక డిఎన్ఏను కూడా సృష్టించగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. యశన్య పర్వత ప్రాంతాలకు వెళ్ళటానికి తయారైంది. ఇప్పుడు ఈమె అన్ని దగ్గరికి వెళ్ళి చూసుకొని ఏదైనా చేయగలగాలి, ఈమె చేతుల మీదే ఉంది కాబట్టి ఈమె అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకంటే ఈమె దానికి మరి ఏదైనా చెడిపోయినా కానీ ఈమెకే కదా చెడ్డ పేరు. అందుకని చెప్పి ఏం చేస్తుంది అంటే అన్ని ప్రాంతాలని వెళ్ళి అన్ని దగ్గరలో అన్ని నేర్చుకొని దాన్ని పొందుపరుచుకొని ఆ విధంగా ఈ చట్టాన్ని తయారు చేయడానికి అన్ని నేర్చేసుకొని వస్తుంది. ఇప్పుడు యశన్య పర్వత ప్రాంతాలకు వెళ్ళడానికి తయారైంది. అంటే సిరియన్లో ఏ అనేది బి అనేది 2 ఉన్నాయి అనని 2 ప్రాంతాలు. ఏలోని పర్వతాలు బాగా ఎత్తుగా రాళ్లతోటి పెద్ద పెద్ద చెట్లతోటి ఉండి మధ్యలో చల్లని లోయలు, లోతైన ఇరుకైన ప్రాంతాలతో ఉండి ఉంటాయంట. ఆ ప్రాంతం అంతా అట్లా ఉంటది. ఈవిడ వెళ్ళాలనుకున్న ప్రాంతం ఎలా ఉందన్నారు, ఈ సిరియన్ను ఏలో బాగా ఎత్తుగా ఉంటాయి, రాళ్లతోటి ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్లతోటి పెద్ద పెద్ద చెట్లతోటి ఉండి ఈ లోయల్లో మధ్యలో ఈ కొండలు పెద్ద పెద్ద కొండలు లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఇట్లా ఉండడం వలన చల్లగా ఉంటాయి. అంటే లోతైన లోయలు ఉంటాయి, అంటే ఇరుగ్గా ఉంటాయి, 2 దగ్గరగా ఉండడం వలన కొండలు అట్లాంటి ప్రాంతంలో నిండి ఉంటాయి. సరస్సులు, జలపాతాలు, నదులతో ఉండి సిరియన్ ప్రజలను మౌంటైన్స్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ గా పిలువబడతారు. వాళ్ళు అలా అందమైన కొండలు, లోయలు, చెట్లు ఇట్లాంటివన్నీ ఉండడం వలన వాళ్ళ ప్రాంతాన్ని అదంతా కూడాను నీళ్లతోటి, సరస్సులతోటి ఇట్లా ఉంది కదా వాళ్ళ వాళ్ళ ఏరియా, అంటే వాళ్ళ లోకము. దానికని వీళ్ళని
ఏమని పిలుస్తారు అంటే ఈ సిరియన్ ప్రజలచే మౌంటైన్స్ ఆఫ్ ది మార్నింగ్ స్టార్ గా వీళ్ళని పిలుస్తారంట. అంటే డెకాన్లోని మొదట్లోనే సిరియన్ ఏకి నేస్తం అయిన సిరియన్ బికి సమయంలో ఆ ఆకారంలో సృష్టించి కనిపించటం వలన అలా పిలుస్తారు. అంటే ఈ మొదటి డెకాన్లో మాత్రము సిరియన్ ఏకి నేస్తం అయిన సిరియన్ బి ఆ సమయంలో ఆ ఏ ఆకారంలో ఒక డెకాన్లో బి ఆకారంలో ఇంకొక డెకాన్లో అట్లా కనపడతాయంట ఆ ప్రాంతం. ఆ ఎండకో మరి ఆ కిరణాలకో ఏమో మరి. అందుకని వాళ్ళు ఆ ఆకారాలని స్పష్టంగా కనిపించడం వలన ఆ సమయానికి అవి అట్లా కనపడడం వలన వాళ్ళు అలా పిలుస్తారు అని చెప్తున్నారు. ఈ మార్నింగ్ స్టార్ పర్వతాలు ఆకుపచ్చని పొగమంచుతో దట్టంగా కప్పబడి ఉంటాయంట. ఈ మార్నింగ్ ఉదయం పూట ఆ పర్వతాలన్నీ ఈ ఆకు అంత చెట్లు కొండలు లోయలు అంటే అంత ఆకులు చెట్లతోటే ఉంటది కదా, దాని మీద పొగమంచు దట్టంగా కప్పబడి ఉండటం వలన దీని వలన అవి చూడటానికి కూడా చాలా అందంగా ఉండడమే కాకుండా గెలాక్సీ దృష్టి పడకుండా కూడా ఉంటుంది. అంటే అక్కడ ఏదో ఒక లోకం ఉంది అని అన్నట్టు కూడా పెద్దగా తెలియకుండా కూడా ఉంటదంట. దాన్ని కూడా ఇది కవర్ చేస్తూ ఉంటది, దాచిపెట్టినట్టు ఉంటది అన్నమాట. ఆ ఆకుపచ్చని పొగమంచు శరీరాలకు స్వస్థతను చేకూరుస్తుంది. ఆ ఉదయాన్నే ఆ చెట్ల మీద ఉన్న పొగమంచు ఆ ఆ అది ఆ పొగమంచు ఏం చేస్తుంది అంటే ఆ సమయంలో మనం దాన్ని ఆస్వాదిస్తే, దాని దగ్గరికి వెళ్తే, వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు దానిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో ఆరోగ్యాన్ని కూడా సరి చేసుకుంటుందంట. అంటే ఆరోగ్యంగా కూడా తయారవుతారు వాళ్ళు ఆ సమయంలో. దీంట్లోని క్లోరిఫిల్ లాంటి పదార్థం సిరియన్స్ శరీరాల చర్మం ద్వారా స్వీకరించబడి ఆ పొగమంచులో ఈ క్లోరిఫిల్ అనే పదార్థం ఉందంట. ఆ పదార్థం ఏం చేస్తుంది అంటే వాళ్ళు శరీరం మనకు శ్వేత రంధ్రాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా లోపలికి వెళ్ళి వాళ్ళకి శక్తితో పునర్జీవనాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి వాళ్ళు ఇంత వయసు వచ్చింది, ఇలా కాళ్ళ నొప్పులో ఇలా ముసలైపోవటము, శరీరం ముడతలు రావడం ఇట్లా కాకుండా వాళ్ళు నిత్యం మళ్ళీ మళ్ళీ పునర్జీవనం అంటే కొత్త కొత్త శక్తి తయారవుతా ఉంటుందంట వాళ్ళ శరీరంలో. ఊరికే అలా నడుస్తూ నడుస్తూ ఉన్న కూర్చున్న ఎంతో స్వస్థత చేకూరి ఈ జీవశక్తితోటి నింపబడతారంట. వీళ్ళు ఏం చేయబనిలే, దానిలో అలా అలాగా నడుచుకుంటూ వెళ్ళినా లేదా దాని దగ్గర అంటే రూముల్లో ఇప్పుడు మనం ఉన్నాము, రూములో కూర్చొని ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకున్నాం అనుకో, బయట మనకు చెట్లు ఉన్నాయి, గార్డెన్ ఉంది, దానిలో చక్కగా ఈ టైంలో మంచి పిల్ల గాలులు చల్లటి గాలులు వస్తాయి. అవి మనం గలగాలి అంటే ఈ ఫ్యాన్ నుండి ఈ రూమ్ నుండి బయట వచ్చి కూర్చుంటే చాలు కదా. అట్లాగా వాళ్ళు కూడాను ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాకింగ్ చేస్తే వాళ్ళ స్వస్థతని అంటే ఆరోగ్యాన్ని తీసుకుంటారంట. ఆ జీవశక్తిని కూడా ఆ శరీరం నింపుకుంటుందంట. ఈ పర్వత ప్రాంతాల్లో ఎస్ఎన్యకు ఒక చిన్న ఇల్లు ఉందంట. ఆమెకి సిటీలో కాకుండా ఆ పర్వత ప్రాంతాల్లో ఆమెకు ఒక చిన్న ఇల్లు ఉంది. ఆమె ఎప్పుడు కూడా కావాలంటే అప్పుడు ఆ పెద్ద పెద్ద నగరాల నుంచి అన్ని పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి ఆమె వెళ్తూ ఉంటుంది. ఓకేనా మేడం? ఓకే అండి. ఓకే మేడం. నాకు మీరేమో అడిగారా మధ్యాహ్నం టప్పుడు? ఉండండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. సీత గారు చెప్పండి. మేడం